అదంతా నా స్వార్థమమ్మా. కానీ ఇలా జరుగుతుందని నాకు తెలీదు. ఐఎమ్ సారీ. నిన్ను చాలా బాధ పెట్టేశాను తల్లి. సారీ. డాడ్ డాడ్ నేనేంటి ఇక్కడున్నాను? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అదేంటి అంజు పాప, నువ్వే కదా నన్ను ఇక్కడికి తీసుకోదు. రాథోడ్ సార్, పాపని తీసుకెళ్ళు. రామా. ఈ గౌర సైలెంట్ గా ఉండుంటే రేపటితో దాని పీడ విరగడైపోయి ఉండేది. ఇప్పుడు గాని వాడు అమర్కి దొరికే వాడు నోరు విప్పితే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. అంజు పాప, నువ్వెక్కడే కూర్చో. హలో హలో రాథోడ్, అంజలి కనిపించిందా? బానే ఉందా? నాన్నకేం కాలేదు కదా? ఇద్దరు బాగానే ఉన్నారు మిస్సమ్మ. టైంకి మేము వెళ్ళడం వల్ల ఆ ఘోర సార్ను చూసి పారిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? అసలేం జరిగింది? మిస్సమ్మ, మేము ఇంటికే వస్తున్నాం. ఇంటికొచ్చాక అన్ని వివరంగా సారే మీకు చెబుతారు. అలాగే రాథోడ్, జాగ్రత్తగా వచ్చేయండి. అలాగే సార్, ఉంటాం మిస్సమ్మ. బాయ్ రాథోడ్. అమ్మయ్యా, పొద్దున్నుంచి కాళ్ళు చేతులు ఆడట్లేదు. భగవంతుడి దయ వల్ల ఎవరికేం కాలేదు, అంతే చాలు. మిస్సమ్మా, ఏం కాదు, ఏం కాదు, భయపడద్దు. బాలిక ఇంటికి వచ్చిన పిమ్మట నేను చేసేదను పూజ. రోజు రోజుకి బాలిక చేయు చేష్టలకు నాకు శిరోభారము పెరుగుచున్నది. ఊరుకోండి. అంజలిలో ఉన్నది 6 అని మీకు మాత్రం ఎలా తెలుస్తుంది? ఆ రోజు నా బిడ్డ బ్రతికుందని కనుక్కోలేకపోయాను. ఈ రోజు నా బిడ్డ నన్ను చూడ్డానికి వస్తే గుర్తుపట్టలేకపోయాను. నా అంత దౌర్భాగ్యుడు ఉంటాడా బాబు? నా బిడ్డకి నేను కష్టాలు కన్నీళ్లు మిగిల్చితే నా బిడ్డ నా కన్నీళ్లు తుడవడానికి వచ్చిందా? తను వెళ్ళిపోయే లోపు ఈ నాన్న ప్రేమను పొందడానికి వచ్చిందా బాబు? అమ్మా, నన్ను క్షమించు తల్లి. ఈ నాన్న మళ్ళీ నిన్ను ఓడిపోయేలా చేశాడమ్మా. నేను నిన్ను గుర్తుపడతానని ఎంతో ఆశతో వచ్చుంటావు కదూ. నీ ఆశని మళ్ళీ నిరాశే చేశానమ్మా. క్షమించు తల్లి, అంతకంటే ఏమి అడగలేను. బాధపడకండి ప్లీజ్. ఒక్క నిమిషం అండి. ఇక్కడ జరిగిందేది ఇంట్లో చెప్పకండి. ఇప్పటికే ఇంట్లో అందరూ డిస్టర్బ్ అయ్యారు. ప్లీజ్ అండి. మనిషి ప్రాణం పోతూనే మోక్షం ఎందుకు పొందాలో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇక్కడే ఉండి
తన కోసం తన వాళ్ళు పడే బాధని చూడడం కంటే నరకం ఇంకొకటి ఉండదు. తెలుసు, నాకు తెలుసు ఇది నీ వల్ల కాదు అని నాకు ఖచ్చితంగా తెలుసు. నువ్వు అమర్ దగ్గర బుక్ అవుతావని తెలిసి కూడా ఆ అంజలిలో అరుంధతి ఉందని చెప్పాను కదా, అది నాది తప్పు. అమర్ వచ్చేలోపు నువ్వు పారిపోగలిగావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో నీకు అర్థమవుతుందా? నువ్వు దొరికితే నా పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? అరుంధతిని అంత తక్కువ అంచనా వేయొద్దని నేను చెప్తూనే ఉన్నాను కదా. చాలు, నువ్వు ప్రయత్నించింది వెలగబుట్టింది చాలు. ఇక దాని ఆస్తికలు కలిపే వరకు నువ్వు సైలెంట్ గా ఉండు.